వ్రతం చూసి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రా. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి చూద్దాం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్య. ఈరోజు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఇవి. ఇక మా వరలక్ష్మి వ్రతం పూజ మొదలవుతుంది. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహినాజ్వజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే దేవదేవతాభ్యో నమః. నమస్కారాన్ సమర్పయామి. కాశ్మీరి శిరస్సులు జరుగుతున్న ఆచమనం చేయండి. ఓం తామపాకు వేసుకున్నారా? చెంబులో వేసుకోండి. కాశ్మీరి శిరస్సులు జరుగుకున్న ముందు ఆచమనం చేయండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగ గోపివా యస్పరేత్ పునరీకార్థం సభాక్యాభ్యం తరస్వతి పునరీకాక్షాయ నమః. నువ్వు పోయి చేతిలో ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేకొడుకో. గోవిందాయ నమః, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమాలోకజ నరసింహాచ్యుత జనాంద్రేంద్ర హరే. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః. పశువు ఈ గడిగిపోతున్న మీ ఎదుర్కొన్న ఇదే వెనక్కి జరిగి గడిగిపోతున్నదో తాగుబాబుతో పెట్టేది అంతే. ఎవరో ఖాళీ చేసుకోవాలి. ఆగవుతుంది దూరంగా పెట్టు. జాకెట్ ముక్కలు దగ్గరగా పెట్టడం దూరంగా పెట్టి అది ఇప్పుడు మొత్తం అది అమ్మవారి పాదాల దగ్గర పెట్టేది. అక్కడ కాస్త ఖాళీ చేసుకో. పళ్ళు అక్కడ పెట్టు. ఓం శివోనామ రూపాభ్యాం. అటుపళ్ళతో అమ్మవారి పాదాలు తీసి పెట్టే అది నీరు పెట్టుకో. కొసలు తూర్పు ఉండాలి. గరికి కొసలకు తూర్పు ఉండేటట్టుగా అంతే. దాని మీద పెట్టాలి గణపతి. ఓం శివో నామ రూపాభ్యాం. గణపతిని గరిపోల పెట్టు. శివో నామ రూపాభ్యాం అంతే. అలా పైన గంధం రాసి మొగ్గుపతి పెట్టు గణపతికి. శివో నామ రూపాభ్యాం. యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యా మోహవయస్తో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. అక్షంతలు తీసుకోండి. కళ్ళను ఎత్తుకొని గణపతి దగ్గర ఉందండి. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అక్షంతలు పూజ చేయండి. ఓం ఓం అనుకుంటూ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శిచి పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః, సర్వేభ్యో దేవతాభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అక్షంతలు అక్కడ వచ్చి మళ్ళీ అక్షంతలు తీసుకుని కళను దూరం ఒకసారి వాదన చూసి ఎడంపట్టుగా వెనక్కి వేసుకొని ఉచ్చి సంతు భూత విశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ముక్కట్టుకుని ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాగో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. నమస్కారం చేయండి. మమ అనుకోండి. యాజమానస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శ్రీమన్మహావిష్ణోః అనుజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరः కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాగోదావరియోర్మధ్యదేశే అంతర్వేది పుణ్యక్షేత్రే భీమమండలే సమస్తదేవతా హరిహర విశ్వేశ్వర బ్రాహ్మణ గురుచరణో
శోభన గృహే అనుకోండి అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది శశి సంవత్సరాణం మధ్య ద్విశోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్షత్వౌ శ్రావణమాసే కృష్ణపక్షే తృతీయాం భృగువాసర ప్రయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ గోత్ర మీ గోత్రం రేచర్ల గోత్ర పూర్తిగా చెప్పు వెంకట్రావు నామధేయ రేచర్ల గోత్రోద్భవస్య వెంకట్రావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య నీ పేరు చెప్పు నాగభువనేశ్వరి నామధేయస్య మమ అనుకోండి ఇద్దరు కూడా ఆయుష్యాభివృద్ధం సపుత్రకస్య రేచర్ల గోత్రోద్భవస్య వీడి పిల్లల పేరు చెప్పు మణిదీపక్ నామధేయస్య లక్ష్మీనారాయణ నామధేయస్య అస్మాకం అనుకో సహకుటుంబానాం క్షేమస్థైర్యథైర్య విజయ వీర్యాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాం ఉద్దేశ్య శ్రావణమాసే భృగువాసర సంయుక్తాయాం వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే నీళ్ళు ముట్టుకోండి తతంగా కలశారాధనం కరిష్యే చెంబు కాస్త గంధం రాసి కుంకుమూరు పెట్టి పుష్పం అక్షంతలు వేసి అలా పూజ అలా పైన పెట్టండి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతా ముఖౌతు సాగరా సర్వే పుష్పం వేయందులో ముఖౌతు సాగరా సర్వే సప్తద్వీపాపసుందర అద్వైతో దయదుర్వేద స్థానవేదో ధర్మణ అంగై సహితా సర్వే కలశాంబుకమాశ్రితా కలశోదకేన పూజా ద్రవ్యాన్ని పూజాస్థలాన్ని దేవమాత్మానం చ సంప్రోక్ష్య ఆ పుష్పం తీసుకో ముందు తెచ్చినటువంటి పండ్ల మీద పువ్వుల మీద ద్రవ్యాల మీద జల్లేసేలా కలశోదకేన పూజా ద్రవ్యాన్ని పూజాస్థలాన్ని దేవమాత్మానం చ సంప్రోక్ష్య పుష్పం అర్థంతో తీసుకోమా గణపతి గురించి నమస్కారం చేయండి ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునఃప్రాణమిహనో దేహిభవం జపస్యమసూర్యముచ్చరంతమతే మృయాన స్వస్తి అమృతం వై ప్రాణావామృతమాప ప్రాణాన్యవిధాస్థానముపహైతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్ని పుత్ర పరివార సమేతం మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి ధ్యానం పుష్పం తీసుకోండి కళ్ళను అదుకుని అక్కడ ఉంటుంది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనార్థం అక్షతాన్ సమర్పయామి అక్షతలు వేయండి నవరత్నకైద సింహాసనార్థం పుష్పం సమర్పయామి పుష్పం పట్టుకుని 3 చుక్కలు నీళ్ళు తరండి పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఆవుపాలు పంచామృత స్నానం ఆ మూటలో వేసి 1 చుక్క జల్లు ఆప్యాయస్వ సమేధతే విశ్వతస్వమౌష్ణ్యం భవావాజస్య సంగదే పంచామృత స్నానం కలశం మీద అమ్మవారి పాదాలు వేయకూడదు పంచామృత స్నానం సమర్పయామి తతః శుద్ధోదకేన స్నపయామి మరలా నీళ్ళు జల్లు ఆపోహిస్తామి శుద్ధోదకం ఆపోహిస్తామి యో భవః తానౌ ఊర్జేత ధాతన బహిరణాయ చక్షసేయపసౌతమోరసః శుద్ధోదక స్నానం సమర్పయామి పూర్తి చేసేటువంటి వస్త్రం యజ్ఞోపేతం మా గణపతిగా ఓం అభివస్త్రా శుభసాభిర్ఘాభిమాహ చేయలేదా అక్షతలు వేయి పర్లేదు వస్త్రార్థం యజ్ఞోపేతం ఎలా పట్టుకొచ్చేది సమర్పయామి గంధం చదువుతుంది మధ్య వెళ్తాడు గంధద్వారాంతురాగం నిత్యపుష్టాన్ గర్భిణీం ఈశ్వరీం సంభూతానాం రామోపయే శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః తదాశ్చ పునరీకాణి సముద్రస్య గృహామి అక్షంతులతో అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి ఆ పుష్పాలు తీసుకుని ఒక్కొక్కటి కడవలకు ఇస్తూ ఉండు నువ్వు జాగ్రత్తగా గణపతికి పెడుతూ ఉండు ఓం ఓం అనుకోండి సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం సూప్రకేతవే నమః ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం నీలలోహితాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామభి పూజాం సమర్పయామి అగ్రకులం ధూపం చూపించు ధూపమాగ్రాపయామి
वनस्पत्युत्थवैर्नानागन्धैः आग्नेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् दीपाराधन नमस्कार చేయండి దీపం దర్శయామి ధూపదీపాన్ సమర్పయామి సమర్పయామి నైవేద్యం పళ్ళు ఎన్ని రకాలు తెచ్చావు మూడు రకాలు అందులో పెట్టచ్చు పళ్ళు కొట్టండి నైవేద్యం బెల్ల ముక్కలేమా నైవేద్యం పరమేశ్వర అనుకోండి శ్రీ మహాగణాధిపతయ నమ అవసరార్థం గుణకర్మ నారికేళ సకలసహిత నానావిధ మధుర ఫలాన్ని వేద యామి ఎలా చూపించు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ నీళ్ళు వదిలిపెట్టే తామకోటలో మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి బాధ ప్రక్షాళయామి బుద్ధాజమనీయం సమర్పయామి తాంబూలం 3 తామలపాకులు పోక చెక్క తీసుకో 11 రూపాయలు చిల్లర తీసుకోండి తాంబూలం పూగి పడేస్తా పోక చెక్క పెట్టు పూగి పడేస్తే కర్పూర ఎర్నాక వల్లి దళే దీపం 70 రూపాయలు వాళ్ళకి ఈ పడేస్తే కర్పూర ఎర్నాక వల్లి దళే దీపం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి చెరో పుష్పం చెరో డబ్బులు తీసుకోండి చెరో డబ్బు నీళ్ళలో తెలుపు ఒకసారి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణహేరంబస్తున్నపూర్వజः షోడశైకాని నామాని యః పఠేతు శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే కళ్ళ దూనక్కడ పెట్టేసేయండి వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అక్షంతలు చేతులు నిలిపోయామా అనయా ధ్యానావా తామలపాకులో వదిలిపెట్టు అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజ ఇక్కడ బయట తామలపాకు వేసుకో కింద అందులో వదిలే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु भवन्तो ब्रुवन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु पूज्य नक्षत्रं తీసుకో కళ్ళ దిగులు వేసుకుని యావరి గణపతి ప్రసాద సిద్ధిరస్తు సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా వాళ్ళు కూడా పిల్లలు సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా హరతు మే పాపం దుస్వప్నాశిని గణపతి ప్రసాద సిద్ధిరస్తు ఆ పళ్ళు ఎత్తండి ఒకసారి పరమాత్మ హరతు మే పాపం దుస్వప్నాశిని నమస్కారం చేయండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ హలో దేవి శతమూలా శతాంకురా సర్వహరతు మే పాపం దోపా దుస్వప్నాశిని గణపతం యథాస్థానం ప్రవేశయామి చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా శోభనార్థం పునః ఆగమనాయ చ పునః సందర్శనాయ చ మీరు ఇద్దరు పట్టుకున్న పళ్ళు ఇలా కొట్టుకొచ్చేసాను గణపతి యథాస్థానం ప్రవేశయామి అంటే కాదు ఇంకా పూజ అవ్వాలి గణపతి పూజ అయింది ఇప్పుడు లక్ష్మీదేవి చేయాలి పూజ ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావర్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం దిత్యే నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారిణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షి నమః ఓం గోత్రసంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షి నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం
నిర్మనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యై నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హారిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్తే నమః ఓం సిద్ధ్యై నమః ఓం శ్రేణసౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృపదేశ్మగతానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాదేవి నమః ఓం అకే నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం రాజమాతృయై నమః ఓం కుంకుమాయ హరిద్రపూర్ణాం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. చేతులు తెచ్చుకుంటూ అగరవత్తులు వెలిగించి చూపించండి. దుఃఖమాఘ్రాపయామి. నాగేశ్వర మీ తాత నువ్వు కూడా చదువు పళ్ళ మీద కూడా ఓం భూర్భువస్సువ ఓం తత్సద్రవరేణ్భో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పరమేశ్వరి అనుకో, పర్లేదు అక్కడ పెట్టే నీళ్ళు కలిగి సరిపోతుంది. పరమేశ్వరి అనుకో. అమృతమస్తు అమృతో వస్త్రమసి వరలక్ష్మీ దేవతాయై నమః. నానావిధ భక్ష్య సహిత సమనాయ స్వాహ. ఆ మధ్య మధ్య ఆకులో నీళ్ళు వదిలిపెట్టు. పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. హార్దకల్పం వెలిగించు. లేకుండా ఒకసారి అందరూ పాత్రలో పూర్ణం దాతి ఎక్కడ పెట్టు. పళ్ళలో వేసి వెలిగించు. కొట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. పర్వాలేదు, బిళ్ళలైనా పర్వాలేదు. 2 బిళ్ళలు వేసి. ఓం హిరణ్య పాత్రంలో పూర్ణం దాతి. పెరిగేస్తారు అక్కడ హనుమాన్ గట్టిగానండి. ఆయన ఎవరికి దండం పెట్టేసుకో. స్టేట్ దండం పెట్టుకుంటాను. అక్కడికి ఎలా పట్టుకెళ్తారు? ఇవి ఒక కవర్ అయితే కవర్లు అంటే బాగుంది. ఎలా బాగుంది చాలా ఉన్నాయి. చాలా మరి అక్క చెల్లెలకి మరి ఒక్కగా తమ్ముడు కాదా కట్టుకోరమ్మా.